మా ఊరి నడిమిట్లంగా కట్టుకాలు ఉంటుంది. ఓ 10 ఏళ్ల కింద వానాకాలం వచ్చిందంటే చాలు కాలువ నిండా నీళ్ళు వారుతుండే. కాలువకు అటోళ్ళేమో ఇటు వచ్చేది ఉండదు, ఇటోళ్ళేమో అటు పోయేది ఉండదు. ఏడన్నా పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సిందే. సరే ఇప్పుడంటే బ్రిడ్జిలు కట్టిర్రు కానీ ఇంకా కూడా వానలు వస్తే అట్లనే వస్తుంది వరద. వరద అంటే యాదకొచ్చింది, ఇలా గోస చూడుర్రి వరదల్లో ఎంత తిప్పల పడుతున్నారు. ఏం వానలరా నాయన, పెడితే కడుపు నిండా పెడతా లేకుంటే కడుపు ఎండ పెడతా అన్నట్టే ఉన్నది పో. అవు మరి ఇన్నొద్దులు వానలు లేక పంటలు ఎంతే ఇప్పుడు పడుతున్న వానలకు కాలువలు పొంగి తొవ్వలు కట్టేసినంత పని అవుతుంది. ఇగో గీళ్ళని చూడొచ్చి ఇడవకుండా ముసురు పెట్టేటాళ్లకు ఎంత కోస పడుతున్నారో. అక్కలు మూటలు నెత్తిన పెట్టుకొని వస్తున్నారు, అన్నలు బండికి కావడి కట్టి కాలువ దాటిస్తున్నారు. ఆనకాలం కష్టాలు ఇవన్నీ. ఈ అన్నలిద్దరు వాగులంగా 2 కిలోల బండిని నెట్టుకుంటా అవతలికి పోతున్నారు పైలంగా. ఇక ఈ పెద్ద మనిషిని చూడొచ్చి ఏరు దాటేందుకు ఎన్ని అవస్థలు పడుతున్నాడో. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న సమగిరి ఎర్రబొమ్మల ఊరి పబ్లిక్ పడుతున్న తిప్పలకి అన్ని. అలా ఊళ్ళకెంచి యువతలకి రావాలన్నా, యువతలకెంచి అలా ఊళ్ళకి పోవాలన్నా గీ వాగు దాటాల్సిందే. మరి వానలకు కొండవాగు పొంగి వరదలెళ్ళేటాళ్లకు గీ గోస. ఇంట్లకు సరుకులు తెచ్చుకోవాలన్నా, పెన్షన్ తీసుకునేందుకు పక్క ఊళ్ళకి పోవాలన్నా, ఒంట్లో పానం మంచిగా లేక దవాఖాన కేసుకపోవాలన్నా, బాలెంతలు పురుడుకు పెద్ద ఆసుపత్రికి పోవాలన్నా గీ వాగు దాటాల్సిందే. వరద ఇంత ఎక్కువైందా అంటే అంతే సంగతి. ఆటోలు ఇటులా రాదు, ఇటోళ్ళు అడుపోరాదు. అగ చూడోలి నడుము లోతు నీళ్ళల్లో ఎంత తిప్పలా పడుకుంటా వాగు దాడుతున్నారో. ఏమన్నా అడిట్ అయితే ఏం గాను. మేము 3-4 నెలల వరకు మా పెద్ద కాలువలు దాటలేకుండా, మా పెద్ద ఏళ్ళు కాబట్టి రాలేకుంటున్నారు. మేము ఎర్రవరకు రావాలంటే 3-4 కిలోమీటర్లు రావాలి. మా దయ ఉంచి రోడ్డు సదుపాయం కల్పిస్తారని మేము ఎంతో కోరిపాటించున్నాము. అవు పెద్ద మనిషి, నువ్వు చెప్పింది బరాబర్ వాజిబే. అయినా ఇప్పుడు మీతో ఎవరికేం పని, మీ బాధలు ఎవరికి పడతాయి? ఓట్ల ముంగట వస్తారు, ఓట్లు వేయమని అడుగుతారు, ఓట్లు ఒడిచినాక అవతల పడతారు. మీకెళ్ళవలన్నా చూసేటోళ్ళు ఉంటారా? మీ ఆలనా పాలన అరుచుకునేటోళ్ళు ఉంటారా? మీ గోడు పట్టించుకునేటోళ్ళు ఉంటారా? మళ్ళీ ఇప్పుడు ఒక్క పాలేం కాదు, ఏండ్ల కమానం కెంచి ఇదే కోసాట. వానకాలం వస్తే ఊరు దాటేటట్టు ఉండదు, అందుకనే ఓ బ్రిడ్జి కట్టి అని అడుగుతున్నారు ఊరి పబ్లిక్. మరి చూడాలి ఆళ్ళ మీద కన్నా కనికరం పుట్టి ఏమన్నా ఓ బ్రిడ్జి కట్టిస్తారో లేదో అనేది. కానీ కళ్ళ తిప్పల చూస్తుంటేనే పానం దస్సం అంటుందబ్బా.